దేవుడికి పూజ చేసుకునేటప్పుడు ఫ్రెండ్స్, నీ దగ్గర చాలా డబ్బు ఉండొచ్చు, లక్షలు ఉండొచ్చు, వందలు ఉండొచ్చు, వేలు ఉండొచ్చు. నీకు కొనే శక్తి ఉండొచ్చు పువ్వులు. ఆ పువ్వులు కొనేసి తెచ్చి పూజ చేసే కన్నా శ్రద్ధ భక్తి అని ఎందుకు అన్నారో తెలుసా? ఇగో ఇలా ఈ పారిజాత పువ్వులు చూడండి ఎన్ని పడున్నాయి. ఇప్పుడు వర్షం కాబట్టి నేను తీయను, లేదంటే తీస్తాను. ఇంకొకటి, పారిజాత పువ్వులు ఎప్పుడైనా కింద పడిన తీసే పూజించుకోవాలి. శ్రద్ధ భక్తి అంటే అదే. మనం శ్రద్ధతో భక్తితో పువ్వులు కొని పువ్వులు కోసుకుంటూ ఇలా 4 రకాల పువ్వులు కోసుకుంటూ దేవుణ్ణి పూజించుకొని భక్తి శ్రద్ధలతో దేవుడికి పిలిస్తే దేవుడు పలకడా చెప్పండి? అందుకే అంటారు, డబ్బు ధనము ఆస్తులు ఎన్నున్నా ఒక పేద కుటుంబం వాళ్ళు భక్తి శ్రద్ధలతో ఇలా బయటకు వచ్చి మన చేతి 5 రెక్కల పువ్వులు ఇవి కోసుకుంటూ, ఎందుకంటే ఇది మన చేతితో కోసుకుంటున్నాం కాబట్టి. డబ్బు ఇప్పుడు 10 రూపాయలు ఇస్తే పువ్వులు దొరుకుతాయి, 20 రూపాయలు ఇస్తే దొరుకుతాయి. ఏదో ఉన్నాడు ఒకడు ఉన్నాడులేండి, వెంట పడుతున్నాడు. ఈ పువ్వులు మన చేతితో కోసి పూజించుకున్నాం అనుకో ఫ్రెండ్స్, శ్రద్ధ భక్తి, అప్పుడే దేవుడు గమనిస్తాడు ఎంత శ్రద్ధాభక్తి ఉంది అని. ఎంత శ్రద్ధతో నువ్వు పూజిస్తున్నావు అనేది దేవుడు ఇక్కడి నుంచే గమనించడం మొదలెడతాడు. సో నువ్వు ఓన్గా ఇలా కోసుకుంటూ, వర్షం కదా ఫ్రెండ్స్, బయట ముంబైలో వర్షం వస్తే ఆగదు ఒకంతటికి. బయటకు వద్దామంటే దోమలు తినేస్తుంది, అస్సలు రాలేకపోతే. ఇంట్లో ఉందామంటే ఉక్కబెట్టేస్తుంది. ఇదిగో నాకు ఒక బ్యాగులో కోసం చూడండి, ఇవి పక్షులకి తినడానికి ఇస్తే మంచిది, అందుకే ఇస్తారు. ఇంకేం చెప్తా. ఇక ఈ పువ్వుల కింద కొన్నాను నేను తెమ్మని. ఇక ఎక్కడున్నా చూడండి పసుపు పువ్వులు. ఇది ఇదిగోండి. ఇలాగా నాకేంటంటే చిన్నప్పటి నుంచి అలవాటు. 4వ గంటకి లెగిసి మొత్తం ఏరియాలో పువ్వులు మొత్తం అక్కడ పీడబ్ల్యూ రామకోల్లో ఏ చెట్టు ఉంచేదాన్ని కాదు, మొత్తం ఖాళీ చేసేదాన్ని. చూడండి ఇలా పువ్వులు కోసి మా అమ్మకి ఇచ్చేదాన్ని. ఇప్పుడు ఇవి చెట్టు నిండా ఉన్నాయి పువ్వులు. ఇంకోటి ఈ పువ్వులు, ఇంకా అదిగో మామిడి చెట్టు. ఇలా ఈ పువ్వులన్నీ భక్తి శ్రద్ధలతో రాముల వారికి, సీతాదేవికి అందరికీ పూజించుకొని పిలిస్తే దేవుడు పలకడా? అందుకే అప్పుడప్పుడు మన చేతులతో పువ్వులు కోసి పూజించుకుందాం. సరేనా? మరి గుడ్ డే, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే టు ఆల్.